నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఆగస్టు నెల 10వ తారీఖు 2025 ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, దిన ఫలితాలు ఎలా ఉంటున్నాయి, ఈ గ్రహాల యొక్క ప్రభావము ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో మూలా నక్షత్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. గురుగ్రహ దృష్టి వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు అందించబోతున్నాడు. కానీ మీరు చేయవలసింది ఏంటంటే అన్ని రాశుల వాళ్ళు కూడా గురు పూజ చేసుకోండి. ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తేనే మీకు మంచి ఫలితాలు కనబడతాయి. అధర్మ మార్గంలో వెళ్ళినట్టయితే కనుక చాలా ఇబ్బందులు తల ఎత్తే అవకాశం ఉంది. ఈ విషయం గుర్తెరగండి. అయితే సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు ధనస్సు రాశిలోను, శని భగవానుడు వక్రస్థితిలో కుంభరాశిలోను, గురుడు మేషంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు సింహంలోను, శుక్రుడు కర్కాటకంలోను, అంటే కుజుడు శుక్రుడు కూడా కర్కాటకంలోనే సంచారం చేస్తున్నారు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను. అయితే ఈ ఫలితాలు తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీ యొక్క పనుల్లో పురోగతి కనబడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మంచి సత్సంబంధాలతో పాటు సహాయం కూడా జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మాత్రము జీర్ణ వ్యవస్థకు సంబంధించి మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మరీ ఎక్కువగా ఉంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ అభిషేకంతో పాటు అక్కడే ఒక 10 నిమిషాల నుంచుని ఓం శం శరవణ భవాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు, అనగా 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు, ఆ మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకుని మీ యొక్క కోరిక చెప్పుకుని తిరిగి వచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సృజనాత్మకత పనులలోనూ, కమ్యూనికేషన్లోను, మీడియాలోను పనిచేసే వాళ్లకు రాణించే అవకాశంతో పాటు మంచి ప్యాకేజీ పెరగడము, పొజిషన్ మారడము జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి దినము, అంటే సుదినము. ఈరోజు పిల్లలు అభివృద్ధిలో మంచి సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అన్ని రంగాల వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా ఉంది. మీరు మీ పనులు ఏవైతే ప్రణాళికలు వేసుకుంటారో అవన్నీ అమలు పరిచే దిశగా ఈరోజు వెళ్ళండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేసుకోవడంతో పాటుగా, అంటే సూర్యనారాయణకి పూజ చేయడం అంటే సూర్యగ్రహానికి అర్ఘ్యం ఇవ్వడం అనమాట. అర్ఘ్యం ఇచ్చి ఎర్రని పూలు ఎర్రని పండు పెట్టుకొని ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ఉదయం పూట 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారు ఇంటి పనుల్లో నిమగ్నంగా, అంటే మంచిగా ఉండడము, భవన నిర్మాణ కార్యక్రమాలు, భూ వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అగ్రెసివ్గాను, కోపంగాను, మొహమాటంగాను నిర్ణయాలు తీసుకోకండి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే చంద్రగ్రహ శాంతి పూజ కోసము మీరు చంద్రగ్రహానికి సంబంధించి జపం చేయించుకుంటారా, పూజ చేసుకుంటారా, లేదు మంత్రం చదువుకుంటారా, అది మీ యథాశక్తిని బట్టి ఉంటుంది. అయితే మీకు ఒక చిన్న మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం సోం సోమాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి.